రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నిరంకుశ వైఖరిపైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని తీవ్రం చేయనుంది. ఇప్పటికే ప్రజల తరఫున సీమాంధ్ర జిల్లాలో ఉద్యమాలు చేస్తున్న పార్టీ ప్రజలకు భరోసా కల్పించేందుకు సిద్దమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. సెప్టెంబర్ 2 నుంచి ఆమె బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ప్రజా పోరాటాల విషయంలో ఎప్పుడూ ముందుండే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో పోరాటానికి సిద్దమైంది. రాష్ట్ర విభజన నిర్ణయంతో తమకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనతో సీమాంధ్రలో ఉద్యమం ఎగిసిపడుతున్న వేళ ప్రజలకు అండగా నిలిచే రీతిలో వినూత్న కార్యక్రమానికి వైఎస్సార్ సిపి శ్రీకారం చుట్టింది. అన్న వైఎస్సార్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రజల పక్షాన నిలుస్తూ వారికి భరోసా కల్పిస్తున్న జగన్ సోదరి షర్మిల మరోసారి భారాన్ని తలకెత్తుకున్నారు. ఇప్పటికే సుదీర్ఘ పాదయాత్రతో రికార్డులకెక్కిన షర్మిల మళ్లీ యాత్రకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్న విభజన నిర్ణయంతో అట్టుడికిపోతున్న తెలుగు ప్రజలకు భరోసా కల్పించడానికి షర్మిల బస్సు యాత్ర చేపట్టనున్నారు. సెప్టెంబర్ 2న మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజున షర్మిల బస్సు యాత్ర ప్రారంభం కానుంది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఆమె మహానేత సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. అనంతరం తిరుపతి చేరుకుంటారు. సెప్టెంబర్ 2 సాయంత్రం తిరుపతిలో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. అక్కడి నుంచి ఆమె బస్సు యాత్ర కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. విభజన విషయంలో ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలనే డిమాండ్తో షర్మిల యాత్ర కొనసాగనుంది. సెప్టెంబర్ 2వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా ఆ రోజున షర్మిల గారు ఇడుపులపాయలో ఆయన సమాధి చెంతన నివాళులు అర్పించిన తరువాత అదే రోజు సాయంత్రం తిరుపతి నుంచి ముందుగా షర్మిల గారు ప్రకటించినటువంటి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. తిరుపతిలో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభలో షర్మిల గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఉపన్యసించిన తరువాత బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ బస్సు యాత్ర సీమాంధ్రలో ఉన్నటువంటి 13 జిల్లాలను టచ్ చేసుకుంటూ మొత్తం సీమాంధ్ర అంతా కూడా 3-4 వారాల్లో చుట్టి రావాలని ప్రోగ్రాం తయారు చేయబడుతూ ఉన్నది. కానీ గత నెల రోజుల నుంచి సీమాంధ్రలో ఒక మహోద్యమం నడుస్తా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మేము వెనక్కి వెళ్లే ప్రశ్న లేదు, రాష్ట్రాన్ని ఇలాగే అడ్డగోలుగా చీలుస్తాము అని ఒక వైపున చెప్తుంటే, లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ధోరణిలో ఉన్నారు. చూడగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలనే ప్రయత్నమే ముందుకు సాగుతున్నటువంటి ఈ దశలో ఈ 13 జిల్లాల్లో ఆందోళన ఉంది. కాబట్టి అక్కడ ఈ 13 జిల్లాల్లో కూడా అన్యాయం జరుగుతుందనే భావన మాకు ఉంది, ప్రజలకి ఉంది. కాబట్టి ఈ 13 జిల్లాలని చుట్టి వచ్చేటటువంటి ఈ బస్సు యాత్రను ఉద్యమకారులు అలాగే సీమాంధ్ర ప్రజలు విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా వారిని కోరుతూ ఉన్నా. ఇటీవలే 230 రోజుల పాటు మరో ప్రజా ప్రస్థానం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసి రికార్డులకెక్కిన ఘనత షర్మిలది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాలు, 9 కార్పొరేషన్లు, 45 మున్సిపాలిటీలు, 116 నియోజకవర్గాలు, 2250 గ్రామాల ద్వారా షర్మిల పాదయాత్ర సాగింది. ఇడుపులపాయలో ప్రారంభించి 3112 కిలోమీటర్ల మేర నడిచి ఇచ్చాపురంలో పాదయాత్ర ముగించారు షర్మిల. విభజన నిర్ణయంతో అట్టుడుకుతున్న సీమాంధ్రలో కోట్లాది మంది ప్రజల గొంతుకగా జగనన్న వదిలిన బాణం షర్మిల బస్సు యాత్రతో దూసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.